హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఎస్ఎస్సికి సంబంధించిన అది జీడీ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఇట్లా రకరకాల వేకెన్సీస్ అయితే మనకు పడడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే అండ్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ మొత్తం అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనని ఫాలో కండి అండ్ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, చిన్నగా కట్టె తెచ్చే విషయంలో. ఎందుకంటే ఫస్ట్ అయితే మనకి ఎప్పుడు ఆన్లైన్ స్టార్టింగ్, ఎప్పుడు ఫస్ట్ డేట్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా? సో అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక కరెక్షన్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా ఇక్కడ మనకు జనవరి ఫిబ్రవరిలో ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ రకరకాల పోస్టులు అయితే ఇందులో ఉండడం అయితే జరిగింది. చూడండి, సిఐఎస్ఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, సిబిఈ కావచ్చు, ఇట్లా రకరకాలుగా వేకెన్సీస్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనం ఉండడం అయితే జరిగింది. మనకు చాలా వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ పే స్కేల్ కూడా చాలా బాగుంది. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇన్ని రకాల వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫీమేల్స్ కూడా క్యాస్ట్ పరంగా కూడా ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఉండడం అయితే జరిగింది. సో ఇందులో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ ఇక్కడ చూస్తే కనుక మనకి 2/1/2022 అండ్ 1/1/2007 ఈ మధ్యలో మాత్రమే పుట్టి ఉండాలి. అంటే 18 to 23 ఉండాలి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ వస్తే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకైతే మీకు 3 years ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఉంది. అండ్ వేరే వాళ్ళ అదర్స్ కూడా మీకు అక్కడ చూడొచ్చు. ఇక్కడ 4th పాయింట్ మెన్షన్ చేసిన వాళ్ళకైతే 5 years ఉన్నది. సో ఈ విధంగానైతే ఉండడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ మనం అప్లై అని కనబడుతుంది కదా, ఇక్కడ మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్డ్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయొచ్చు. అయితే దీనికంటే ముందు మనం ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లై మీద క్లిక్ చేశాను కదా, ఇక్కడ నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఇక్కడ ఉంది. అప్లై మీద క్లిక్ చేశాను. నేను ఆల్రెడీ అప్లికేషన్ ఇంతకుముందు నా రిజిస్ట్రేషన్ అయి ఉంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఐడి, నెంబరు అండ్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఒకవేళ ఇప్పటి వరకు మీరు లేకపోతే కనుక, ఏది రిజిస్ట్రేషన్ లేకపోతే కనుక ఇక్కడ రిజిస్టర్ నో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చిన్న ప్రాసెస్ ఉంటుంది. అది కంటిన్యూ మీద క్లిక్ చేసి ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆల్రెడీ మన వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది. అది చూసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఈ పేజ్ హోమ్ పేజ్కి వచ్చేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కానిస్టేబుల్ జీడీ కానీ, సిఏపిఎఫ్స్ కానీ, ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ కానీ, రైఫిల్స్ జీడీ కానీ, ఇట్లా రకరకాల వేకెన్సీస్ అయితే ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఉంది. సో ఇక్కడ కరెక్షన్ విండో కూడా మనకి 5th November 2024 to 7th November 2024 వరకు అయితే ఉంది. అప్లై మీద నేను క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా, ఈ అప్లై మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ అప్లై మీద క్లిక్ చేయగానే మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్అప్ చేసామో అది కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా చూసుకోవచ్చు. కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, అప్లై ఫామ్. ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నింపినటువంటి ఫామ్. ఇక్కడ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. మళ్ళీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది అనేది చూసుకోండి. మీకు ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఆ పోస్టులు ఉన్నాయో, ఆ పోస్టులకు సంబంధించిన ఏమున్నాయి, మీకు డిగ్రీతో అప్లై చేస్తున్నారా, ఇంటర్తో అప్లై చేస్తున్నారా, 10th అప్లై చేస్తున్నారా చూసుకోండి. కిందికి వచ్చినా కానీ ఆ డిగ్రీలో కానీ ఎంత పర్సెంటేజ్, నేను డిగ్రీ పెట్టుకున్నాను, డిగ్రీ పర్సెంటేజ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను అనమాట. ఓకే, కొంచెం స్లోగా ఉన్నది. ఎప్పుడైతే మీకు మనకు ఇది సెంట్రల్ వైజ్ కాబట్టి వెబ్సైట్ క్లోజ్ ఎక్కువ ఫాస్ట్ ఉండకపోవచ్చు, తొందర అప్లై చేసండి. సో ఓకే చేశాను మళ్ళీ నేను. సో ఇక్కడ చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీకు ఇంతకుముందు మేము ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మ్డ్ ఫోర్స్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. నేను ఎక్కడ లేదు కాబట్టి నో. ఓకే, సో ఇంకా ఏజ్ రిలాక్సేషన్లో అప్లై చేస్తున్నారా, లేదంటే ఏజ్ రిలాక్సేషన్ మీరు అంటే ఏజ్ ఎలిజిబుల్ అని అడుగుతుంది. సో నేను ఏజ్ ఎలిజిబులే కాబట్టి నో పెట్టేసుకున్నాను. అండ్ ఈ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదంటే ఎస్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ సేవ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అన్నట్టు మనం ఒక 3 సెంటర్స్ పెట్టుకోవాలన్నమాట మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జామ్ సిటీ, మన ఎగ్జామ్ రాయడానికి. ఓకే, సో దగ్గర ఏదో ఉందో చూసుకోండి. సో నేను కన్మా డిస్టిక్ తరఫున నేను అప్లికేషన్ చేసుకుంటాను కాబట్టి నాకు కన్మా డిస్టిక్, వరంగల్ తర్వాత దగ్గర వస్తుంది, తర్వాత హైదరాబాద్ వస్తుంది కాబట్టి పెట్టేసుకున్నా. తర్వాత ఎగ్జామ్ మీరు తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్లో రాస్తారా, కన్నడ రాస్తారా, ఉర్దూలో రాస్తారా, తమిళలో రాస్తారా, ఏదనేది మీ ఇష్టం.
ఓకేనా. సో అట్లా చూజ్ చేసుకోండి. నేనైతే తెలుగు వాడిని కాబట్టి సో తెలుగు అనేది ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూజ్ చేసుకుంటున్నాను. సో ఇట్లా 2 సార్లు చూజ్ చేసుకోవాలి, పైన ఒకసారి కింద ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్సీసీ మీకు ఏమన్నా ఉందా సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ పెట్టుకోండి. అది ఏ గ్రేడా బి గ్రేడ్ అని అడుగుతుంది. ఉంటే కనుక అవన్నీ అడుగుతుంది, ఉంటే పెట్టుకోండి. సో తర్వాత మీరు ఏమైనా స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్ ఉన్నాయా అడుగుతుంది, ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత మీకు ఏ స్టేట్ మీద అని కనబడుతుంది ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఏమైనా మార్చి మీరు నివసిస్తున్నారా అని అడుగుతుంది. 29వ పాయింట్. ఓకే. సో అంటే 29వ పాయింట్ ఆ డిస్టిక్ ఏంటిది మీ స్టేట్లో మీ డిస్టిక్ ఏంది అని అడుగుతుంది. ఇక్కడ 30వ పాయింట్ ఏంటంటే మీకు ఏమైనా మైగ్రేట్ అయ్యారా, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఏమైనా మారారా అని అడుగుతుంటే మీరు ఒకవేళ మారితే కనుక ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. సో 29వ పాయింట్ వచ్చేసి మీ డిస్టిక్ అనమాట. సో నేను అటు చెప్పడం మర్చిపోయినా, చాలా సింపుల్ అయినా. సో 31వ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీది ఏమైనా ఆల్రెడీ హైడ్లో ఉంది మిలిటరీ ఎగ్జామ్ మీరు ఇంతకుముందు ఏమైనా ఉంటే కనుక అది పైన దాన్ని బట్టే ఉంటుంది, అది వదిలేసేయండి. ఓకే. సో ఇక్కడ 33వ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అన్నీ కూడా మీకు ఎన్ని అయితే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ నేను చూపెడతాను అవన్నీ కూడా ఏబీసీ మీ ఆర్డర్ ప్రకారం పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ABCDH వరకు ఉన్నాయి ఇట్లా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీఎస్ఎఫ్లో ఫస్ట్ కావాలి, వేకెన్సీస్ ఎక్కువ దేళ్ళు ఉన్నాయి చూజ్ చేసుకోండి. ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అది అందులో రాసుకోండి దేల్లో ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్రెస్ట్ దేల్లో ఉంది అనేది చూజ్ చేసుకొని ఇట్లా మీరు పెట్టేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను పెట్టేస్తున్నా చూడండి. సో యాజ్ ది సేమ్ టు సేమ్ మళ్ళీ కింద కూడా మీరు అట్లనే ఫిలప్ చేయాలన్నమాట. ఓకే. సో కింద ఎంటర్ చేస్తున్నా మళ్ళీ చూడండి. ఓకేనా. సో ఇక్కడ 31 పాయింట్ 32వ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మిలిటరీ అని ఉంటుంది కదా దానికి సంబంధించినవి. ఓకే. సో పెట్టేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఓకే క్లిక్ చేశాను. సో ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో లైవ్ ఫోటో చేసి ఏది స్కాన్ చేసి అప్లోడ్ చేయడం కాదు, మార్చారు సిస్టమ్ పద్ధతి ఆల్రెడీ మార్చడం జరిగింది. ఓకే. ఒక ఫోటో మాత్రమే సిగ్నేచర్ మాత్రమే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన వీడియోని ఏ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలనే వీడియోని కూడా మనం చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ ఫోటో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే అప్లోడ్ చేయాలనేది మీరు చూసుకోండి. ఓకే. సో నేను ఇప్పుడు సిగ్నేచర్ ఎట్లా అప్లోడ్ చేస్తున్నా అండ్ ఫోటో ఎట్లా అప్లోడ్ చేస్తున్నా అనేది మీరు చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇట్లా అప్లై చేస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను వెబ్సైట్ అంటే మనకి సిస్టమ్ ఉంటే కనుక క్యామ్ ఉంటుంది కదా, వెబ్ కెమెరా లేకున్నా కూడా వీడియో అంటే ఫోటోని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది నేను అది కూడా వీడియో చేశాను. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. సో ఓకే అయింది చూసారా. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ మనం మొబైల్ యాప్ ద్వారా కూడా మనకి చేసుకోవచ్చు ఫోటో, ఎట్లాంటి ప్రాబ్లం లేదు, అది ఆల్రెడీ చేసాము. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను, సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే. సో ఆ ఫోటోని ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలనేది వీడియో సెక్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా చేస్తాం. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆన్లైన్ సెంటర్ ఉంది అండ్ సిఎస్సి సెంటర్ ఉంది కాబట్టి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇదంతా మనం ఫిల్అప్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఓకేనా. జాగ్రత్తగా ఒకసారి చూసుకొని కావాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్గా మన ఫోటో సిగ్నేచర్ మీదేనా కరెక్ట్ మీరు అన్నీ పెట్టారని చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ అగ్రీ అనేది ఉంటుంది, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అగ్రీ చేసేసి అక్కడ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద కొట్టాలి. ఓకే. సబ్మిట్ మీద కొట్టేస్తే వీఆర్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్స్ అనుకుంటే సంథింగ్ ఏదో వస్తుంది, చూపెడతాను చూడండి. సో ఒకవేళ బీసీ వాళ్ళైతే కనుక 100 రూపాయలు పేమెంట్ చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఏముండదు. చూసారా ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. ఇక్కడ గో టు డాష్ బోర్డ్ అంటే, లేకపోతే మనం బీసీ వాళ్ళైతే ఒక ఓబీసీ వాళ్ళ అదర్స్ అయితే 100 రూపీస్ పేమెంట్ చేయాలి. అడిగితే ఆ పేమెంట్ చేసేయండి, లేకపోతే అక్కడికి ఫినిష్ అయిపోతుంది వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే. సో నేను యూపీఐని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది, క్యూఆర్ కోడ్ నేను క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసేసి హ్యాపీగా మన ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్, చాలా సింపుల్, మనం చేసుకోవడానికి పెద్ద విషయం కాదు. సో ఇక్కడ మనకు ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఒక లింక్ ఇస్తా కింద డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మన లేటెస్ట్ మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి సంబంధించిన బీఎస్ఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఇట్లా రకరకాల వేరియస్ పోస్టులు ఉన్నాయి కదా, అప్లికేషన్ చేసుకున్న పద్ధతి అయితే ఇదే. వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.